అధ్యక్ష, ఇన్పుట్ సబ్సిడీ అధ్యక్ష, ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాయి. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఒకసారి చూస్తే హెక్టార్ కింద ప్రతి పంటకి ప్రభుత్వం నిర్ధారణ చేస్తుంది ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి. అధ్యక్ష, పత్తి, వేరుశెనగ, వరి, చెరుకు అధ్యక్ష 2014 వరకు ఒక హెక్టార్కి 12,000 రూపాయలు ప్రభుత్వాలు ఇచ్చాయి అధ్యక్ష. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 12,000 రూపాయలు హెక్టార్కి సరిపోవడం లేదని చెప్పి 17,000 రూపాయలు హెక్టార్కి పెంచి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి ఇన్పుట్ సబ్సిడీ ఏ ప్రభుత్వాలు ఇచ్చినా సరే పెంచకుండా ఉంటారు. ఒకవేళ పెంచాలంటే ₹2 పెంచుతారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు రివర్స్ ప్రభుత్వం నడిచింది. ఎంత బాధ కలిగిందంటే ఈరోజు మాట్లాడుతున్నారు. వాస్తవాలు వినండి, మీరు అడగండి, మళ్ళీ మీరు అడగండి. ప్రతి దానికి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అడగండి. చంద్రబాబు నాయుడు గారు ఒక హెక్టార్కి పత్తి, వేరుశెనగ, వరి, చెరక్కి 17,000 రూపాయలు హెక్టార్కి ఇస్తే ఈ పెద్ద మనుషుల పరిపాలనలో 17,000 నుంచి మళ్ళీ 12,000కి తగ్గించారు అధ్యక్ష. 17,000 నుంచి పెంచాలి, కానీ 17,000 నుంచి 12,000కి తగ్గించారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతుల గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాము అధ్యక్ష. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ విజయవాడలో బుడమోరే వరదలు వచ్చాయి అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, చాలా వరకు రైతులు నష్టపోయారు. ఆ రోజు ఆలోచన చేసి 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని ఈ పంటలకి ఏవైతే నేను చెప్పానో, మేము 17,000 ఇస్తే మీరు 12,000కి తగ్గించారు. 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని 25,000 రూపాయలకి పెంచాం అధ్యక్ష. మొన్నను జీవో కూడా ఇచ్చాం. ఇచ్చి బుడమేరు వరదల్లో 24 గంటల్లో, వారం రోజుల్లో మొత్తం సర్వే చేసి 370 కోట్లు నష్టపరిహారం రైతులకు ఇచ్చాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతులకే కాదు, ఫస్ట్ టైం డైరెక్ట్గా కౌలు రైతుల అకౌంట్లో నష్టపరిహారం వేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంకా ఉన్నాయి. మొన్ననే మోందా తుఫాన్ వచ్చింది, మొత్తం సర్వే కూడా చేశాం. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య రిలీజ్ చేస్తే అది కూడా రిలీజ్ చేస్తాం. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం 5-6 తుఫాన్లు వస్తే ఒక తుఫాన్కి 25 కోట్లు, ఒక తుఫానికి 34 కోట్లు, ఒక తుఫానికి 310 కోట్లు రిలీజ్ చేసి రైతులకు ఇచ్చాం అధ్యక్ష. మొన్న మోందా తుఫాన్ పెండింగ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే అది కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక పంటల బీమా అధ్యక్ష, ఈయన మీద ఎంత తక్కువ మీరు మాట్లాడితే అంత గౌరవం మీకు ఉంటుంది అధ్యక్ష. పంటల బీమా అధ్యక్ష ఎంత దారుణంగా అంటే, కనీసం ఆ రోజు పరిపాలించినటువంటి పాలకులకి తెలియకపోయినా సరే అధికారులైనా గడిట సలహా ఇవ్వాలి. ఆ రోజు కేంద్రం, రాష్ట్రం, రైతు కలిసి బ్రహ్మాండంగా పాలసీ ఉండేది అధ్యక్ష. అన్ని రాష్ట్రాలు ఎంటర్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వం, రైతు కలిసి ఇన్సూరెన్స్ కార్యక్రమం ఉండేది. వీళ్ళు, నేను ఉన్నది చెప్తున్నాను, వాస్తవాలు కాకపోతే మీరు ప్రశ్న వేయండి, మళ్ళీ దానికి ఆన్సర్ చెప్తాను. ఈరోజు అటువంటి బ్రహ్మాండమైనటువంటి బీమా పథకం ఉంటే వీళ్ళు గొప్పలకు పోయి ఉచిత బీమా అని పెట్టారు అధ్యక్ష. ఉచిత బీమా అని పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టింది. ఎవరు ఒప్పుకుంటారు అధ్యక్ష? కంపెనీ పెట్టడానికే వీలు లేదని చెప్పి ఒప్పుకోలేదు అధ్యక్ష. అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లో లేరు, వీళ్ళు కూడా లేరు. ఒక్క సంవత్సరం అధ్యక్ష, ఒక్క సంవత్సరం
ఇన్సూరెన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఎప్పుడు ఇచ్చారు? శాసనసభలో మేమందరం ఉన్నాం, 22 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఇన్సూరెన్స్ మేము ఇస్తున్నామని చెప్పారు, మీరు ఇవ్వలేదని చెప్పాం, మీరు కట్టలేదని చెప్పాం, మేము ఆధారాలతో సహా చూపించాం, మీరు కట్టామని టోటల్గా బుల్డోజ్ చేశారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి పోడియం దగ్గరికి వెళ్ళారు అధ్యక్ష. పోడియం దగ్గర కూర్చున్నారు. ఆవేళ మీరు అబద్ధం ఆడుతున్నారు, రైతులకు అన్యాయం చేశారని చేస్తే ఆ రోజు రాత్రికి రాత్రే ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ ఇచ్చి 1 సంవత్సరం ఇచ్చేది అధ్యక్ష. వీళ్ళు పాపం వల్ల కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ చేరారు. ఏదైతే కొత్త స్కీమ్లో వీళ్ళు చేరారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ స్కీమ్లో చేరారు అధ్యక్ష. చేరారు. ఉపయోగం ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరి రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన డబ్బులు అధ్యక్ష 3 సంవత్సరాలు 3 పైసలు కూడా కట్టలేదు అధ్యక్ష. అదేదో అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు, సాక్షాత్తు భారత పార్లమెంట్ లో వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజున్నటువంటి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఓటా కట్టకపోవడం వల్ల మొత్తం క్లోజ్ చేశారు అధ్యక్ష. ఈ రోజు ఎంత బాధ కలుగుతుందంటే దాదాపుగా 2000 కోట్లు వీళ్ళు కట్టకపోవడం వల్ల మొత్తం పోర్టలంతా ఓపెన్ అవ్వడం లేదు. మళ్ళీ ఈ రోజు మేము వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ వేశారు అధ్యక్ష. సోదరులు మనోహర్ గారికి, నాకు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మీ ముగ్గురం మళ్ళీ కూర్చొని పాత విధానాన్ని తీసుకొచ్చాం. రైతులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మళ్ళీ ఆ స్కీమ్లోకి తీసుకురావాలి. దానికి కూడా మేము ఉచిత బీమా పెట్టాం, ఈ ప్రభుత్వం ఎత్తేసిందని. ఎందుకు పేరుకు ఉచిత బీమా ఇవ్వండి? అందులో రైతుకి అధ్యక్ష 2%, 5% వాళ్ళు కడితే మిగతాదంతా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఈరోజు అందులో చేర్చి ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తాం. మీరు అనేటట్టుగా మోందా తుఫాన్ నష్టపరిహారం ఉంది, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే అది కూడా ఇస్తాం. మీరు రైతుల గురించి కానీ దాని గురించి కానీ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత గౌరవం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1.